ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను స్లీవ్లెస్ వేస్తున్నా, షార్ట్స్ వేస్తున్నా, అన్ని వేస్తున్నా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసే ముందల 32 ఏళ్ళు నాకు, అంటే మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి అక్కడ కాందాన్ని. నా పెళ్ళై 14 ఏళ్ళు అయింది. నేను ఈ 14 ఇయర్స్ అత్తయ్య వాళ్ళ కాందానికి నేను ఆన్సర్ చెప్పుకోవాలి. వాళ్ళు ఎవ్వరు నన్ను క్వశ్చన్ చేయరా, సుష్మా ఇలా ఉండి ఇలా ఎందుకు చేంజ్ చేయాలని? మరి వీళ్ళు ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేరు? నన్ను ఎందుకు ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా ఈ డ్రెస్లో రీల్స్ చేస్తున్నావు, వీడియోస్ చేస్తున్నావు? బికాజ్ అమ్మ వాళ్ళకి అందరు నాన్న వాళ్ళకి అందరికి అందరికీ తెలుసు. నేను ఆబ్వియస్గా అప్పటి నుంచి అయినా కానీ నేను అలాగే ఉంటా, బాయ్లా పెరిగానండి నేను. మా అమ్మకి 3 పాపాలు కదా, సో నన్ను తమ్ముడిని అలానే పెంచింది. బాయ్స్లా ఇద్దరం బాయ్లా ఉండేవాళ్ళం. తమ్ముడు ఉన్నాడు అలా. సో వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను అని. సో వీళ్ళేంటంటే స్క్రీన్ మీద నేను ఫస్ట్ నుంచి శారీలో చూసి చూసి సడన్ గా ఈ ఫేస్ చూపించేసరికి తీసుకోలేక బేసిక్ గా వాళ్ళు తీసుకుపోవడానికి రీజన్ లేదు తెలుసా. మ్యారేజ్ అయిపోయిన ఆమె ఇలా బట్టలు వేసుకొని ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా వీడియోస్ చేయడం ఎందుకు అనేది వాళ్ళ ఇది. సరే, ఇప్పుడు మీ దానికి కూడా ఒక ఆన్సర్ ఉందండి. నేను చదివింది నాగార్జున స్కూల్, వనస్థలిపురం. మా 10th క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 260 మెంబర్స్. 10th స్ట్రెంత్. ఒక క్యాంపస్ మొత్తం 10th బ్లాక్, ఒక క్యాంపస్ మొత్తం 10th క్లాస్ స్టూడెంట్సే ఉంటారు. 260 మెంబర్స్ లో 230 మెంబర్స్ అయితే ఇంకా అందరు యుఎస్, ఆస్ట్రేలియా అక్కడే ఉన్నారు. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం హైదరాబాద్ లో ఉన్నాం. అందులో ఇంకా 200 మంది, ఐ థింక్ 100 మెంబర్స్ కి ఏమో పెళ్లిళ్ళు అయినాయి. ఇంకా ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. అందరు లైఫ్ ని చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ, అంటే ఐ మీన్ అదర్ కంట్రీస్ లో వెళ్ళి అలా సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న 30 to 40 మెంబర్స్ మాత్రమే ఇలా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఆవిడకి పెళ్లి అవ్వలేదండి. తనకు 33 ఇయర్స్, నాకన్నా 1 year పెద్ద. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటానండి. నేను వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? నాకు 32 ఇయర్స్, 2 పిల్లలు. నేను రీల్స్ చేయదు, నేను పాష్ గా రెడీ అవ్వద్దు, స్టైల్ గా రెడీ అవ్వద్దు. ఇది వీళ్ళ సైడ్. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవచ్చు కదా. నా క్లాస్మేట్స్ ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదు, పిల్లలు అవ్వలేదు. నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను, కానీ ఇక్కడ వీళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకుంటాను? ఎగ్జాంపుల్, నేనే ఇప్పటికి మా నాన్న అంటే, ఎందుకు నాన్న పెళ్లి చేసి 2 పిల్లలు, నేను నా లైఫ్ ఇట్లా, అందరు ఏమన్నంటే 32 పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఇలా ఇష్టంతో అండి. నేను హ్యాపీ. అరేంజ్డ్ అండి, అలాంటివి లేవండి. అయ్యో రాబా, నేను అసలు పెళ్లి కాక ఉంది నన్ను చూస్తే ఎవరు చూడకపోయేవాళ్ళు. నేను బాయ్లా ఉండేదాన్ని. అంటే ఎప్పుడు షర్టు, ప్యాంట్లు, షార్ట్లు ఇట్లా. మా కృష్ణ వాళ్ళు ఫస్ట్ పెళ్లి సంబంధం ఆయనదే. సో ఆయన పెళ్లి చూపులోకి వచ్చినప్పుడు నైట్ ఒక కుర్తా ఒకటి కుట్టించింది మా అమ్మ, అంతే. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లాంగ్ హెయిర్ ఒక్కటి, అప్పటి నుంచి లాంగ్ హెయిర్ అమ్మకి ఇష్టం కాబట్టి. లేదండి, ఓ స్టిల్ పెద్దగా. సో లైక్ అంతే, అబ్బాయిలా ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ అంటారు. అయ్యో, నన్ను చూస్తే ఎలా అనిపించింది శివ? కంప్లీట్ గా నేను విన్నది, మీరు కూడా వినే ఉంటారు కదా, హెయిర్ ఎక్కువ ఉన్న అమ్మాయిలకి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటారు. నిజంగా చెప్పాలంటే నాకు ఒకప్పుడు ఉండేనండి ఆ పొగరు, యాటిట్యూడ్. సెలబ్రిటీ అయ్యాక తగ్గిందా? సెలబ్రిటీ అయ్యాక మొత్తం పోయిందండి. ఎందుకో నాకు తెలియదు నిజంగా. నేను చాలా డౌన్ టు ఎర్త్ అయిపోయాను. కోపం రావట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నాను. ఎందుకో అండి నాకు యాటిట్యూడ్ లేదు ఇప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కాళ్ళ మీద కాలేసుకున్నాను, యాటిట్యూడ్ అనుకోకండి. కొంచెం కంఫర్ట్ గా ఉందని కూర్చున్నాను. నేను దాన్ని అసలు మీరు వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు నాకు. శారీలో కప్పడిపోయింది. అంత బాగుంది, మంచిగా వ్యూస్ వచ్చాయి, అంత బాగుంది. కొడుకుతో అలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి కామెంట్లు, అసలు ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి నెగిటివిటీ అక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో అని అనుకోవచ్చు. ఒక కొడుకుతో అలాంటి వీడియోలు ఎవరైనా చేస్తారా అని చెప్పి, దానికి మీ కామెంట్ ఏంటి? ఇన్స్టా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. ఎంటర్టైన్ చేయడానికి వచ్చాము. ఏ సాంగ్ మంచిగా అనిపిస్తే ట్రెండింగ్లో ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేసాం తప్ప, ఈ సాంగ్ చేస్తే ఇలా వీళ్ళు ఫీల్ అవుతారు, నేను అంత డెప్త్గా కూడా ఆలోచించలేదు శివ. నేను ఆలోచించాను కూడా. మరి మీకు ముందే తెలిసిపోతాయి కదా, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు శివ. అంటే మరీ చిన్న చిన్న కూడా ఎలా తెలుస్తాయిలే, పెద్ద పెద్దవి ఏమన్నా నాకు తెలిసిపోతుంది సిమ్టమ్. సో నార్మల్ గా మా అబ్బాయి అంటే సొంతం నా కొడుకు కాదు, అక్క కొడుకు. అక్క కొడుకు కాబట్టి వాడు వచ్చి, పిన్ని రీల్ బాగుంది చేద్దామా, ఓకే నేను రెడీ అయినాను కదా చేద్దాం, అంతే, అక్కడి వరకే. కానీ వీళ్ళు దాన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే, అయ్యో బాబాయ్ వాడితో రీల్స్ చేయడమే స్టాప్ చేసేసా. ఇంకా
వీళ్ళు తెచ్చిన నెగటివిటీకి. మీకు డాన్స్ ఇష్టమా? ఇష్టం అండి. ఎప్పుడు నేర్చుకున్నారా ఏమైనా? ఏం నేర్చుకోలేదు, మరి ఎలా వచ్చింది మీకు ఊరికే అంత టైం పాస్ మంచిగా? అంతే. అంత మంచిగా ఎలా వచ్చింది డాన్స్? ఏమైనా కోర్సులు అలాంటివి ఏం లేవు శివ. ప్రాక్టీస్‌లకి? ఈ మధ్య డాన్స్ స్కూల్స్‌కి వెళ్ళి చాలా మంది అబ్బాయిలతో డాన్స్ చేయడం వల్ల దాని మీద కూడా మీకు మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది. ప్రతి డాన్స్‌కి వెళ్ళి ఎవరెవరో అబ్బాయిలతో అందరితో డాన్స్ చేస్తున్నావు, అసలు ఏంటి అనే దాని మీద దానికి ఎప్పుడైనా ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు మీరు? ఎందుకంటే నాకు సోలో డాన్స్ కన్నా పార్ట్నర్తో డాన్స్ చేయడం చాలా నాకు ఫ్యాంటసీ అది. నాకు పెద్ద ఫ్యాంటసీ అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చినట్టు లైక్ ఫైమాతో చేశాను, ఎందుకు ఎవరు ఏమనలేదు మరి, ఫైమా కాబట్టి అమ్మాయి కాబట్టి. అంటే మీరు అక్కడ జెండర్నే చూస్తున్నారు, నేను జెండర్ చూడట్లే. నాతో పాటు నా ఎనర్జీకి ఈక్వల్గా ఎవరు డాన్స్ చేస్తారు అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు జెండర్ అనేది మ్యాటరే కాదు. అమ్మాయి ఎవరైనా కనిపించినా సరే అడుగుతా. కానీ బేసిక్ గా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ నా పేజ్ చూసి భయపడి కొలాబ్ అవ్వడానికి భయపడతారు, ఎందుకంటే మన దాంట్లో నెగటివిటీ ఎక్కువ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే స్టూడియోస్కి వెళ్ళి డాన్స్ చేస్తున్నానంటే నాకు అవన్నీ ప్రమోషన్ సాంగ్స్. నేను స్టూడియోకి వెళ్ళి చేసిన ప్రతి ఒక్క సాంగ్ ప్రమోషన్ సాంగ్, ఏదో ఒకటి రెండు మాత్రమే సెల్ఫ్ గా మేము వాంటెడ్లీ చేసినాము స్టూడియోలో చేసేవన్నీ ప్రమోషన్ సాంగ్స్. అయితే ఆ ప్రమోషన్ సాంగ్స్ అన్ని వాళ్ళు ఏమంటారంటే నా ప్రొఫైల్లో చూసి ఏ వీడియో అయితే చాలా మిలియన్ పోయిందో ఆ అబ్బాయిని తీసుకొని చేయాలి, సో వాళ్ళు అలా చెప్తారు. అలా నేను అక్కడ స్టూడియోకి వెళ్ళి నేను డాన్స్ రీల్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ప్రమోషన్ సాంగ్స్ అండి. ఇంకొక అబ్బాయి ఎవరు కృష్ణ ఏదో ఉంటారు, ఇంకొక అబ్బాయితో ఎవరితోనో చేస్తున్నారు, దానికి కూడా ఎవరో జనాలు ఏదో తిట్టినట్టున్నారు కదా, ఏదో ఏదో అబ్బాయితో. మనోజ్ కాదు, ఇందాక మీరు ఒక పేరు చెప్పారు, లైక్ ఏదో జయకృష్ణ బాలకృష్ణ అక్కం బాలరాజ్, కమల్ రాజ్, అక్కం బాలరాజ్ తో ప్రమోషన్స్. హీఈస్ లైక్ మై బ్రదర్ అండి, కంప్లీట్ గా బ్రదర్ అంతే. ఇంకా తనతో ప్రమోషన్స్ చేస్తున్నాను, తన వల్ల బయటకు వచ్చాను. అసలు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరన్నా ఉన్నారు అంటే అదే అక్కం బాలరాజ్, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ మై లైఫ్. కాజ్ రీజన్ ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా, ఈ రోజు నేను ప్లాట్ గా ఉన్నా, వాట్ ఎవర్ ఐ మీన్ నేను ఇయర్ రింగ్స్ కానీ ఇంత స్కూన్ గా ఉన్నానంటే అది బాలరాజ్ వల్లే. రీజన్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫస్ట్ టైం నాకు ప్రమోషన్ చేస్తామని వచ్చాడు. అమ్మ అని పిలుస్తాడు, నేనేమో అయ్యా అంట. అమ్మ అనగానే చెప్పయ్యా, లేదు లేదు అలా వచ్చి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా. ఎంత పెద్ద స్టేజ్ మీద అయినా సరే అమ్మా అని అంటాడు, అంటే అయ్యా వస్తున్నా, ఇద్దరం అంతే. అందరూ ప్రమోషన్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటారు అమ్మా అయ్యా ఏంటి. సో అట్లా ప్రమోషన్ ఉందమ్మా, ఒక ప్రమోషన్ చేస్తావా. ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి సిరిబాను కలెక్షన్స్, ఫస్ట్ ప్రమోషన్. సారీస్ కాదండి, జ్యువెలరీ. అంటే అన్ని ఇంట్లో ఉండి చేశానండి, ఇంట్లో ఉండి చిన్న చిన్న ప్రమోషన్స్ అన్ని చేశాను. ఫస్ట్ ప్రమోషన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ప్రమోషన్ చేయడం అనేది సిరిబాను కలెక్షన్స్. అక్కడికి రమ్మన్నాడు, అడిగితే నేను లేదండి నేను చెయ్యను, నేను బయటికి రాను అన్నా. అంటే ఎందుకమ్మా ఏమైంది, రావచ్చు కదా, ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. నాకు ట్రావెలింగ్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నేను బయటికి రాలేనండి, నాకు ఇబ్బంది, భయం, జనాలంటే చాలా భయం, నేను రాలేను. నిజంగా జనాలంటే భయం అండి, నర్వస్ గా ఫీల్ అవుతా, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతా. పక్కన ఎవరు లేని నేను వెళ్ళను, పక్కన ఒక పర్సన్ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను. బస్ స్టాప్ లో బస్ ఎక్కలేదు ఇప్పటి వరకు మోస్ట్లీ. చాలా దూరం ట్రావెలింగ్ అంటేనే బస్సు, లేదంటే బైకే. ఎంత ఇప్పుడు 200 కిలోమీటర్స్ అయినా బండి మీద వెళ్ళిపోతా మా ఇంట్లో వాళ్ళని ఎవరైనా తీసుకొని. కానీ బస్సులో వెళ్ళడము, ఆటో కోసం రోడ్డు మీద నిల్చోవడము, ఇవన్నీ చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. అంటే ఇమ్మీడియట్ గా నాలో ఒక షివరింగ్ వచ్చేస్తుంది, భయం. ఇంకా నేను బయటికి రాలేను బాలరాజ్ అని చెప్తే, ఏందమ్మా నీకున్న ఇప్పుడున్న నువ్వు ఫేమ్లో బయటకు వచ్చి ఒకసారి చూడు, తెలుస్తుంది నీకు, లైఫ్ ఉందమ్మా మంచిగా, ఎందుకు మిస్ చేసుకుంటావు, ఒకసారి వచ్చి చూడు, ఒక రోజు వచ్చి చూడు, నీకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలుస్తుంది, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకో, నువ్వు ఇంట్లో కూర్చొని అది ఇది అని అన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళినానండి. దాని నెక్స్ట్ డే ఇంకొక ప్రమోషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ది, దాని నెక్స్ట్ డే ఇంకొకటి పెడుతున్నా కొద్ది, అప్లోడ్ చేస్తున్నా కొద్ది మిలియన్స్ వస్తూనే ఉన్నాయి ప్రమోషన్లు. ఇక బాలరాజ్ నాకేమో ట్రావెలింగ్ చేసి తినకుండా వెళ్తాను కదా, ట్రావెలింగ్ లో వామిటింగ్ స్మెల్, సో తినకుండా వెళ్ళడము, ప్రమోషన్ అయిపోయిన ఇంటికి వచ్చాక తినడము, సిక్ అయిపోయానండి. నాకు ఎలా ఉందంటే ఒక రోజు గ్యాప్ దొరికితే బాగుండు. నాకు ఇంట్లో ఉన్న అదే ఆటో స్మెల్, పొల్యూషన్ స్మెల్, ఆ ఆటో హార్న్ సౌండ్లు, నాకు అవే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, టార్చరు. నాకు వద్దు, ఈ డబ్బు వద్దు, నాకు ప్రశాంతత కావాలి అనుకున్నా. కానీ బాలరాజ్కి ఏమని చెప్పాలి, నాకు భయం. అంటే ఎదుటి వాళ్ళకి నో చెప్పడానికి కూడా భయపడతా శివ. నువ్వు నన్ను ఏదైనా అడిగినా మనకు ఎగ్జాంపుల్, నో అని చెప్పడానికి కూడా నేను ఫీల్ అవుతా, నో చెప్తే నువ్వేం ఫీల్ అవుతావు అని. దానికి నేను తడబడతా. అక్కడ నా దగ్గర రీజన్ ఉన్నా అది కూడా చెప్పలేను. బాలరాజ్ నన్ను అడుగుతుంటే ఆయనకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. సరే అన్నిటికీ సరే ఇబ్బంది అయినా అలానే వెళ్తూ దాని తర్వాత అదొక హ్యాబిట్ లా మారిపోయింది. ఈరోజు ప్రమోషన్ ఉంది వెళ్ళాలి, తప్పదు ఇంకా అంటే అది
సో బాలరాజ్ వల్లనే ఈ రోజు బయటకు వచ్చి ఈ ప్రమోషన్స్ చేసి అసలు ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏంటి వీడియో ఎలా తీసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ థింగ్స్ మనం క్యాప్చర్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, వాయిస్ ఓవర్ ఎందులో ఇవ్వాలి, ఎడిటింగ్స్ ఎలా ఉంటాయి, ఇదంతా నేర్పించింది బాలాజీ అండి. మీకు ఇన్స్టాలో మొత్తం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe